ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ దీపికాస్ డైరీ. సో సమ్మర్ హాలిడేస్ సందర్భంగా మా సామాన్లన్నీ సర్దేసి ఒక వారం రోజులు వెకేషన్కి వచ్చేసాము. న్యూయార్క్ ట్రిప్ అన్నమాట. అండ్ ముందుగా నయాగరా ఫాల్స్ తో మొదలు పెడుతున్నాము. మా ట్రావెల్ బ్లాగ్ ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను, చూసుండకపోతే చూసేయండి. ఇక్కడ జస్ట్ ఒక చిన్న రీక్యాప్ లాగా పెట్టాను అంతే. సో నిన్న సాయంత్రం బయలుదేరి రాత్రి హోటల్కి వచ్చేసరికి లేట్ అయిపోయింది. మేము పడుకునేసరికి 12 దాటేసింది అనమాట. కానీ మళ్ళీ పొద్దున్నే 6కి మెలకు వచ్చింది. అండ్ నిన్న రూమ్కి వచ్చిన వెంటనే వెంకీ బయట వ్యూ చూడడానికి ఎక్సైట్ అయ్యాడు. మంచి వ్యూ ఉన్న రూమ్ అడిగానని. కానీ రాత్రి చీకట్లో పార్కింగ్ లాట్ తప్ప ఇంకేం కనిపించలేదు. అందుకని పొద్దున్నే ఇక్కడ విండో షేడ్స్ ఓపెన్ చేశాను. అండ్ ఐ వాస్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. బ్యూటిఫుల్ సన్ రైజ్ తో నయాగరా రివర్ కనిపిస్తుంది. నేను వ్యూస్ పెద్దగా పట్టించుకోను ఇలా హోటల్ రూమ్స్ లో ఉన్నప్పుడు. బట్ ఈ రోజు నాకు కలిగిన ప్లెజెంట్ ఫీలింగ్ తర్వాత రియలైజ్ అయ్యాను వెంకీ వ్యూస్ కి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తాడా అని. ఇంకా అలా కిటికీ నుంచి బయట చూస్తుండగా సడన్ గా వెకేషన్ కి వచ్చామని గుర్తొచ్చింది. అప్పుడు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేను. ఇంకా టైం వేస్ట్ చేయకుండా వెంటనే వెళ్లి మళ్ళీ పడుకున్నాను. అండ్ తిరిగి 8:30 to 9 మధ్యలో లెగ్సామన్నమాట అందరం. ఇంకా లేట్ చేయకుండా వెంటనే బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ ఇచ్చేసి యమ్మీ ఫ్రెంచ్ టోస్ట్ తో శుభ్రంగా పొట్ట నింపేసి అందరం రెడీ అయ్యి నయాగరా అంతా గట్టిగా తిరిగేద్దామని బయలుదేరిపోయాము. సో ఇక్కడ అందరూ మెయిన్ గా విజిట్ చేసే టూరిస్ట్ స్పాట్ ఒక్కటే కదా, నయాగరా వాటర్ ఫాల్స్. మేము కూడా దాన్ని చూద్దామనే ఎంతో ఎక్సైటెడ్ గా బయలుదేరి ఒక అరగంట సేపు పార్కింగ్ వెతుక్కొని దగ్గరలో దొరికినందుకు ఆనందపడి ఇన్ని కార్స్ మధ్యలో మా కార్ని ఎలా గుర్తుపట్టడం అని ఆలోచిస్తుండగా ఒక పక్షి వచ్చి వాళ్తే దాన్ని మా కార్ కి ఆనవాలుగా అండ్ కాపలాగా ఉంచి లోపలికి వచ్చేసాము. మరి ఆ పక్షి ఎగిరిపోతే ఏంటి పరిస్థితి అన్న ప్రశ్నను పక్కన పెట్టి నయాగరా ఫాల్స్ గురించి మాట్లాడుకుందాము. ఈ వాటర్ ఫాల్స్ న్యూయార్క్ లో నయాగరా ఫాల్స్ అనే ఒక ఊర్లో ఉన్నాయి. ఊరు పేరు కూడా అదే. అండ్ ఈ వాటర్ ఫాల్స్ 12,000 సంవత్సరాల క్రితం ఫామ్ అయ్యాయి అనమాట. అండ్ 200 సంవత్సరాల నుంచి జనాలు వస్తున్నారు చూడ్డానికి. మరి అలాంటి వాటర్ ఫాల్స్ ని మెయింటైన్ చేయాలి కదా, దాన్ని కాపాడుకోవాలి. అసలే ఇక్కడ చిన్న టూరిస్ట్ స్పాట్స్ ని కూడా చాలా బాగా మెయింటైన్ చేసి టూరిజం ని ఎంకరేజ్ చేస్తూ ప్రమోట్ చేస్తారు. అలాంటిది ఇంత పెద్ద వాటర్ ఫాల్స్ ని ఊరికినే అలా ఎలా వదిలేస్తారు చెప్పండి. అందుకే దాని చుట్టూ నయాగరా ఫాల్స్ స్టేట్ పార్క్ అని కట్టారనమాట. ఈ పార్క్ మెయిన్ గా నయాగరా ఫాల్స్ ని ప్రిజర్వ్ చేయడానికి, ఫ్యూచర్ జనరేషన్స్ కోసం దాన్ని మెయింటైన్ చేయడానికి అండ్ ఆఫ్ కోర్స్ టూరిజం ప్రమోట్ చేయడానికి, టూరిస్ట్ అందరికి ఈజీగా యాక్సెస్ ఉండేలాగా, అంటే మనం హ్యాపీగా సేఫ్ గా నయాగరా ఫాల్స్ ని దగ్గర నుంచి చూసి దాన్ని ఎక్స్పీరియన్స్ చేసేలాగా డిజైన్ చేశారు. ఆల్సో ఈ స్టేట్ పార్క్ కి యుఎస్ లోనే ది ఓల్డెస్ట్ స్టేట్ పార్క్ అని పేరుందనమాట. అమెరికాలో కొన్ని వేల స్టేట్ పార్క్స్ ఉన్నాయి. వాటన్నిటికన్నా ముందు అండ్ మొదట నిర్మించింది ఈ నయాగరా ఫాల్స్ స్టేట్ పార్క్ 1885 లో నిర్మించారు. అండ్ మిగతా వాటిలాగే ఇది కూడా చాలా పెద్దది అండ్ చాలా ఉంది చూడడానికి. బోల్డ్ బ్యూటిఫుల్ వ్యూస్ ఉన్నాయి. అవన్నీ నడిచి కవర్ చేయడం కష్టం కాబట్టి మేమైతే ఈ ట్రామ్ ఆర్ బస్ ఎక్కేసాము. ఇదైతే మొత్తం పార్క్ అంతా తిప్పింది మమ్మల్ని. అండ్ టికెట్ కూడా రోజంతా వ్యాలిడ్ అనమాట. ఎన్నిసార్లన్నా ఎక్కి దిగొచ్చు. సో పెద్దవాళ్ళు పేరెంట్స్ తో వచ్చినా లేదా చిన్న పిల్లలతో వచ్చినా చాలా బాగా యూజ్ అవుతుంది. మనకు కావాల్సిన ప్లేస్ లో ఎక్కి ఎక్కడ కావాలంటే అక్కడ దిగేయడమే. మల్టిపుల్ స్టాప్స్ ఉన్నాయి. ఇంకా వాటర్ ఫాల్స్ ని అండ్ నయాగరా రివర్ ని చూడడానికి డిఫరెంట్ లొకేషన్స్ లో కొన్ని అబ్జర్వేషన్ పాయింట్స్ కూడా ఉన్నాయన్నమాట. అలాంటి ఒక ప్లేస్ కి వచ్చాము. ఇక్కడ కన్నా అక్కడ దూరంగా టవర్ ఉంది చూసారా, అక్కడి నుంచి వ్యూ చాలా బాగుంటుంది. అదే మెయిన్ అబ్జర్వేషన్ పాయింట్ అన్నమాట. ఇక్కడ నుంచి అయితే వాటర్ ఫాల్స్ సైడ్ యాంగిల్ లో కనిపిస్తున్నాయి అండ్ మెయిన్ గా నయాగరా రివర్ కనిపిస్తుంది. ఈ నయాగరా రివర్ స్పెషాలిటీ ఏంటంటే ఇది యుఎస్ ని కెనడాని సెపరేట్ చేస్తుంది అనమాట. న్యాచురల్ గా ఏర్పడిన బార్డర్ ఇది. సో అటువైపు మీరు చూస్తుందంతా కెనడాలోకి వస్తుంది. అండ్ ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ యుఎస్ఏ సైడ్ లో నయాగరా ఫాల్స్ అనే పేరుతో ఒక ఊరు ఎలా అయితే ఉందో, అటు కెనడా వైపు కూడా నయాగరా ఫాల్స్ తో ఒక ఊరుంది. సో మేమైతే ప్రస్తుతం నయాగరా ఫాల్స్ సిటీ యుఎస్ఏ లో నుంచుని నయాగరా ఫాల్స్ సిటీ ఇన్ కెనడా అని చూస్తున్నాము. ఒకే ప్లేస్ నుంచి 2 దేశాలని మాత్రమే కాదు, ఒకే ప్లేస్ నుంచి 2 దేశాల్లో ఒకే పేరుతో ఉన్న 2 ఊర్లని చూస్తున్నాము. ఇంకా అలా డిఫరెంట్ లొకేషన్స్ నుంచి వ్యూస్ అన్ని చూసుకుంటూ ఇంకాస్త ముందుకు వెళ్లేసరికి ఇక్కడ కేవ్ ఆఫ్ ద విండ్స్ అని ఉంది. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్స్ అన్నమాట. సో దీనికి టికెట్స్ తీసుకున్నాము.
అండ్ ఇదేంటంటే టైమ్ స్లాట్ బట్టి ఉంటుంది. సో మాకు 1:20కి టికెట్స్ దొరికాయి. ఇప్పుడు టైం 12:30 అవుతుంది. ఇంకా దగ్గర ఒక గంట సేపు ఉందని పక్కనే ఒక చిన్న రెస్టారెంట్ ఉంటే ఈ లోపు పొట్ట నింపేస్తే ఒక పని అయిపోతుంది కదా అని లోపలికి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకుని ఈ చల్లటి గొడుగు నీడలో కూర్చుని పొట్ట నింపేసి ఇక్కడే కాసేపు పక్షులతో కాలక్షేపం చేసి ఇంకా మా టైం అవుతుందనగా అప్పుడు లైన్ లో నుంచోడానికి బయలుదేరాము. ఇంకా లోపలికి వెళ్ళిన వెంటనే ముందుగా ఒక మ్యూజియం లాగా ఉంది. మొత్తం నయాగరా ఫాల్స్ హిస్టరీ అంతా డిస్ప్లే చేసి పెట్టారు. బుడ్డోడైతే ఈ ఒక్క దాంట్లోకి తొంగి చూస్తూ ఉన్నాడు. ఇందులో వాటర్ ఫాల్స్ ది ఒక చిన్న వీడియో పెట్టారనమాట. సో దాన్ని చూస్తూ ఉన్నాడు. అండ్ నేనైతే అన్ని అలా చూసేసి మెయిన్ గా వీడియోస్ తీస్తూ ఉన్నాను. చాలా మంది నాలాగే చేస్తున్నారని అందరినీ ఒక గదిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి మళ్ళీ అక్కడ నయాగరా ఫాల్స్ హిస్టరీ గురించి ఒక సినిమా వేశారు. ఇంకా సినిమా అంటే బుడ్డోడికి పాప్కార్న్ గుర్తొచ్చింది. ఇప్పుడు పాప్కార్న్ ఎక్కడి నుంచి తీసుకొస్తామని వాడికి కొన్ని చాక్లెట్స్ ఇచ్చేసి తప్పక నయాగరా ఫాల్స్ హిస్టరీ అంతా తెలుసుకుని ఇప్పుడు యాక్చువల్ ఫాల్స్ చూడడానికి వెళ్తున్నాము. సో ఇక్కడ వాటర్ ఫాల్స్ ని దూరం నుంచి చూసి ఆనందించడమే కాదు వాటిని దగ్గర నుంచి చూసి ఎక్స్పీరియన్స్ కూడా చేయొచ్చు అన్నమాట. దానికి మెయిన్ గా 2 టూరిస్ట్ అట్రాక్షన్స్ ఉన్నాయి. ఒకటి కేవ్ ఆఫ్ ద విండ్స్, ఇంకొకటి మెయిడ్ ఆఫ్ ద మిస్ట్. ఇప్పుడు కేవ్ ఆఫ్ ద విండ్స్ కి వెళ్తున్నాము. అండ్ ముందుగా ఇక్కడ ఎల్లో రెయిన్ కోట్స్ లాంటివి ఇచ్చారనమాట మనం తడవకుండా ఉండడానికి. అవి వేసుకుని మా ప్రయాణం మొదలు పెట్టేశాము. అండ్ నేను నయాగరా ఫాల్స్ హిస్టరీ అంతా తప్పక తెలుసుకోవాల్సి వచ్చింది కాబట్టి అందులో నాకు నచ్చిన కొన్ని పాయింట్స్ ఈ ప్రయాణంలో అలా చెప్తూ ఉంటాను. ముందుగా నయాగరా ఫాల్స్ విషయానికి వస్తే ఇందులో 3 వాటర్ ఫాల్స్ ఉన్నాయన్నమాట. ఒకటి బ్రైడల్ వేల్ ఫాల్స్, ఇంకొకటి అమెరికన్ ఫాల్స్, అండ్ మూడోది అన్నిటికన్నా పెద్దది హార్స్ షూ ఫాల్స్. ఈ బ్రైడల్ ఫాల్స్ గా పేరు ఎలా వచ్చిందంటే క్రిస్టియన్ బ్రైడ్ వేసుకునే వేల్ ఉంటుంది కదా పెళ్లి రోజు, చూడడానికి ఈ వాటర్ ఫాల్స్ అలా ఉంటాయని వీటిని బ్రైడల్ వేల్ ఫాల్స్ అంటారు. అండ్ అమెరికన్ ఫాల్స్ అయితే ఇది US కెనడా బార్డర్ కాబట్టి ఈ వాటర్ ఫాల్స్ అమెరికా సైడ్ లో ఉన్నాయి కాబట్టి వాటిని అమెరికన్ ఫాల్స్ అని పేరు పెట్టారనమాట. ఈ 2 వాటర్ ఫాల్స్ పక్కనే ఉంటాయి. అండ్ ఈ కేవ్ ఆఫ్ ద విండ్స్ ఏంటంటే ఆ 2 వాటర్ ఫాల్స్ ని ఇంకా దగ్గర నుంచి చూడడానికి వెళ్ళొచ్చు, వాటి కింద తడవచ్చు. సో ఇక్కడ ముగ్గురం ఒక 2 గంటల సేపు శుభ్రంగా పిచ్చగా తడుస్తూ చాలా బాగా ఎంజాయ్ చేసాము. అందరికన్నా వేద్ ఎక్కువ ఎంజాయ్ చేశాడు. సో ఇది మా కేవ్ ఆఫ్ ద విండ్స్ ఎక్స్పీరియన్స్. వాటర్ ఫాల్స్ లో తడుస్తూ గట్టిగా గోల చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ రెయిన్ కోట్స్ ఉన్నా కూడా శుభ్రంగా తడిచి ముద్దైపోయాము. ఇంకా లాస్ట్ లో ఫినిషింగ్ టచ్ లాగా హరికేన్ డెక్ అని ఉంది. ఇది డైరెక్ట్ గా వాటర్ ఫాల్స్ కింద ఉందన్నమాట. సో ఫుల్ ఫోర్స్ తో వాటర్ అంతా మన మీదకి వస్తున్నాయి. ఈ వీడియో అయితే స్లో మోషన్ లో తీసింది, బట్ ఇది యాక్చువల్ స్పీడ్. ఇంత ఫోర్స్ తో వాటర్ మన మీద పడుతుంది. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అసలు. అంతా ఒక ఎత్తు అయితే ఇదొక ఎత్తు. సో మొత్తానికి మధ్యాహ్నం 1:20కి లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 4 అయిపోయింది. ఇంకా వెంటనే బుడ్డోడికి బట్టలు మార్చేసి నెక్స్ట్ మెయిడ్ ఆఫ్ ద మిస్ట్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము. అదేమో ఎక్కడో ఎంట్రన్స్ దగ్గర ఉంది. అంత దూరం నడవడానికి ఓపిక లేక ఇంకొకసారి బస్ ఎక్కేసి రిలాక్స్డ్ గా కూర్చుని ఈ వ్యూస్ అన్ని ఎంజాయ్ చేస్తుండగా అదే దించేసిందనమాట మమ్మల్ని మెయిడ్ ఆఫ్ ద మిస్ట్ దగ్గర. ఇంకా లైన్ లో నుంచుని టికెట్స్ తీసుకుని లోపలికి వచ్చేస్తున్నాము. ఈ మెయిడ్ ఆఫ్ ద మిస్ట్ అనేది మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్ అన్నమాట. మెజారిటీ దీనికోసమే వస్తారు. మేము కూడా పొద్దున్న 10:30కి వచ్చిన వెంటనే ముందు ఇక్కడికే వచ్చాము. కానీ అప్పటికే చాలా పెద్ద లైన్ ఉంది. ఇది 9కే ఓపెన్ చేసేస్తారనమాట. అప్పటి నుంచి ఫుల్ లైన్ ఫామ్ అయిపోయింది. ఒక 2 గంటలు వెయిటింగ్ ఉందన్నారు. అంతసేపు ఎండలో నుంచుని వెయిట్ చేసినా నిజంగా ఎంజాయ్ చేయలేమని మేము కనుక్కున్నాము లైన్ ఎప్పుడు ఖాళీ అవుతుందని. వాళ్ళైతే 3:30 to 4 తర్వాత నుంచి ఖాళీ అవుతుందన్నారు. సో ఈ లోపు మేము బస్ ఎక్కేసి మొత్తం పార్క్ అంతా తిరిగేసి అబ్జర్వేషన్ పాయింట్స్ అన్ని చూసుకుంటూ కేవ్ ఆఫ్ ద విండ్స్ కవర్ చేసేసాము. ఈ మేడ్ ఆఫ్ ద మిస్ట్ అయితే 7:15 వరకు ఉంటుందన్నమాట. కానీ కేవ్ ఆఫ్ ద విండ్స్ 4:15 or 5కే క్లోజ్ చేసేస్తారు. అందుకని ముందు అది చూసుకున్నాము. అండ్ చాలా మంది ఇక్కడే పొద్దున వెయిట్ చేస్తున్నారు కాబట్టి కేవ్ ఆఫ్ ద విండ్స్ ఖాళీగా ఉంది. సో దాన్ని బాగా ఎంజాయ్ చేయగలిగాము. అది అయిపోయి మేము ఇటు వచ్చేసరికి ఇక్కడున్న జనాలు అటు వెళ్ళిపోయారు. సో మాకు ఇక్కడ కూడా శుభ్రంగా ఖాళీ అయిపోయింది.
ఇంతకీ ఈ మేడ్ ఆఫ్ ద మిస్ట్ ఏంటంటే, ఇందాక కేవ్ ఆఫ్ ద విండ్స్ లో మనం ఈ 2 వాటర్ ఫాల్స్ ని చూసాము. ఇప్పుడు ఆ మిగిలిన 3వ వాటర్ ఫాల్ ని చూడడానికి ఇలా బోట్ లో తీసుకెళ్తారు. ఈ రెడ్ కలర్ వేసుకుందంతా కెనడా అన్నమాట. యుఎస్ఏ సైడ్ బ్లూ ఉంటుంది. సో ఇంకా లోపలికి వెళ్ళిన వెంటనే బ్లూ రెయిన్ కోట్స్ ఇచ్చారు తడవకుండా ఉండడానికి. అవి వేసుకుని మళ్ళీ ఒకసారి శుభ్రంగా తడిచి ముద్దయిపోవడానికి రెడీ అయ్యి బోట్ ఎక్కేసాము. ఇప్పుడు మనం చూడడానికి వెళ్తుంది హార్స్ షూ వాటర్ ఫాల్స్. ఇక్కడున్న వాటర్ ఫాల్స్ మూడిట్లో ఇదే అన్నిటికన్నా పెద్దది అండ్ మెయిన్ వాటర్ ఫాల్స్ అన్నమాట. అండ్ దీనికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, ఇవి చూడడానికి హార్స్ షూ షేప్ లో ఉంటాయి, అందుకని హార్స్ షూ ఫాల్స్ అంటారు. అండ్ ఇది మెజారిటీ కెనడా వైపు ఉంటుంది, సో కెనేడియన్ ఫాల్స్ అని కూడా అంటారు. అందుకేనేమో పాపం యుఎస్ వాళ్ళు ఫీల్ అయ్యి ఇటువైపు ఉన్న వాటర్ ఫాల్స్ కి అమెరికన్ ఫాల్స్ అని పేరు పెట్టుకున్నారు పోటీ కోసం. సో ఈ హార్స్ షూ ఫాల్స్ అయితే చెప్పాను కదా చాలా పెద్దది. ఈ నయాగరా రివర్ లో ఉన్న 100% వాటర్ నుంచి 90% హార్స్ షూ ఫాల్స్ నుంచే వస్తుంది. జస్ట్ 10% మాత్రమే అమెరికన్ ఫాల్స్ అండ్ బ్రైడల్ వేల్ ఫాల్స్ నుంచి వస్తుంది. సో ఊహించుకోండి ఎంత పెద్దదో. ఒకవేళ ఊహకు అందట్లేదంటే నేను మెజర్మెంట్స్ లో చెప్తాను. ఈ ఫాల్స్ ని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కొలిస్తే అప్రాక్సిమేట్ గా 2700 అడుగులు ఉంటుందంట. అండ్ హైట్ వచ్చేసి అప్రాక్సిమేట్ గా 190 అడుగులు ఉంటుంది. అండ్ ఇది వన్ ఆఫ్ ద ఫాస్ట్ ఫ్లోయింగ్ వాటర్ ఫాల్స్ అన్నమాట. అంటే వాటర్ చాలా వేగంగా కిందకు పడుతుంది. అంత ఎత్తు నుంచి ఎంతో వేగంగా కిందకు పడుతుంది కాబట్టే ఇలా ఒక పెద్ద మిస్ట్ అంటే మంచు పొగ లాంటిది ఫామ్ అయింది. ఈ మంచు పొగని మనం 32 కిలోమీటర్ల దూరం నుంచి కూడా చూడొచ్చంట. ఇవన్నీ నాకు ముందే తెలుసు అనుకుంటున్నారేమో. లేదు, ఇందాక బలవంతంగా కూర్చోపెట్టి నయాగరా ఫాల్స్ మీద సినిమా చూపించారు కదా, అక్కడ తెలుసుకున్నాను. అండ్ నేను తెలుసుకున్న ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇది ఫాస్ట్ ఫ్లోయింగ్ వాటర్ ఫాల్ కాబట్టి అంత ఎత్తు నుంచి అంత వేగంగా వాటర్ కింద పడుతుంది కనుక హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కూడా తయారు చేస్తారు. అంటే వాటర్ నుంచి కరెంట్ తయారు చేస్తారు. సో అలాంటి ఒక వాటర్ ఫాల్స్ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూడాలని, దాన్ని ఇంకా దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ చేయాలన్న ఎక్సైట్మెంట్ పెరిగిపోయి ఈ సముద్ర అలల్ని చీల్చుకుంటూ ఆనందంతో గట్టిగా అరుచుకుంటూ మధ్యలో నా కెమెరా నీటిలో ఎక్కడ పడిపోతుందా అని భయపడుతూ మా ప్రయాణం మొదలు పెట్టాము. మా మేడ్ ఆఫ్ ద మిస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే అద్దరిపోయింది. అలా వాటర్ ఫాల్స్ దగ్గర వరకు తీసుకెళ్లి ఇంకా ఆనందంలో స్వర్గపు అంచులు దాటేస్తాం అనిపించే లోపు బోట్ వెనక్కి తిప్పేశారు. నేనైతే మాక్సిమం వీడియో తీయడానికి ట్రై చేశాను కానీ ఇంకా దగ్గరికి వెళ్లే కొద్దీ కష్టమైపోయింది అనమాట. అండ్ ఎంత వీడియో తీసినా లేదా వీడియోలో చూసినా గానీ ఇన్ పర్సన్ కలిగే ఫీలింగ్ వేరుంటుంది కదా. అందుకే ఈ ప్లేస్ అయితే అందరూ లైఫ్ లో డెఫినెట్ గా ఒక్కసారన్నా విజిట్ చేయాలి ఆ ఎక్స్పీరియన్స్ కోసం. ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చి ఇంకాస్త ముందుకు వెళ్తే ఇక్కడ క్రోస్ నెస్ట్ అని ఒకటి ఉంది. అమెరికన్ ఫాల్స్ పక్కనే ఇలా ఒక చిన్న హైకింగ్ ట్రైల్ లాగా ఉందన్నమాట. సో ఈ మెట్లు ఎక్కుకుని పైకి వెళ్ళాము. అండ్ ఇది అక్కడి నుంచి వ్యూ. బ్యాక్గ్రౌండ్ లో అమెరికన్ ఫాల్స్ కనిపిస్తున్నాయి. ఇంకిక్కడి నుంచి బోట్ లో వెళ్లే వాళ్ళందరికీ టాటా చెప్పేసి మెయిన్ అబ్జర్వేషన్ డెక్ మీదకి వచ్చాము. ఇక్కడ నుంచి కూడా వ్యూ చెక్అవుట్ చేద్దామని. అండ్ ఇటువైపు అయితే రెయిన్బో బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఈ రెయిన్బో బ్రిడ్జ్ ఏంటంటే మన యుఎస్ఏకి కెనడాకి మధ్యలో బ్రిడ్జ్ అన్నమాట. ఎంత ఈత వచ్చినా కూడా నయాగరా రివర్ ఈదుకుంటూ వెళ్ళిపోకూడదు కాబట్టి యుఎస్ఏ నుంచి కెనడా వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాలి. అండ్ ఇటుపక్క వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి. ఇది ఓవరాల్ వ్యూ అన్నమాట. మొత్తం 3 వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. సో అవన్నీ చూసుకుని మెల్లగా పార్క్ నుంచి బయటకు వచ్చేసరికి 6:30 దాటేసింది. అండ్ మధ్యాహ్నం లైట్ గా తిన్నాం కాబట్టి ఆకలి దంచేస్తుంది. అందుకని డైరెక్ట్ గా డిన్నర్ చేద్దామని వచ్చేసాము. యాక్చువల్ గా మా ప్లాన్ ఏంటంటే ఇప్పుడు డిన్నర్ చేసేసి రూమ్ కు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రాత్రి మళ్ళీ ఫైర్ వర్క్స్ చూడడానికి వెళ్దాం అనుకున్నాము. కానీ మాకు ఇక్కడ ఫుడ్ దగ్గర లేట్ అయిపోయింది.
టేబుల్ కోసం వెయిటింగ్ అండ్ మా ఫుడ్ రావడానికి 1.5 గంట పైన పట్టేసింది అనమాట. ఇంక మేమంతా తిని బయటకు వచ్చేసరికి 8:30 దాటేసింది. ఫైర్ వర్క్స్ అయితే 10 o'clock మొదలైపోతాయి. అండ్ ఇంకా పార్కింగ్ కూడా టైం పడుతుందని ఇంకా హోటల్కి వెళ్లకుండా డైరెక్ట్ గా వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసి నైట్ టైం వ్యూ చూస్తున్నాము. మనకి జాతరలో లైట్స్ పెట్టినట్టు ఇక్కడ నయాగరా ఫాల్స్ కూడా లైట్స్ పెట్టారు. సో ఇవన్నీ మెల్లగా చూసుకుని వీడియోస్ తీసుకునేసరికి 10 అయిపోయింది. అండ్ ఈ రోజు కెనడా డే అంట. సో కెనడా వాళ్ళు ఆనందంతో ఉత్సాహంతో ఎక్కువ ఫైర్ వర్క్స్ వేసేసారు మా కోసం. సో మొత్తానికి ఒక అరగంట సేపు అనుకుంటా కంటిన్యూస్ గా ఫైర్ వర్క్స్ వేస్తూ ఉన్నారు. అండ్ ఆ బ్యూటిఫుల్ ఫైర్ వర్క్స్ అన్నిటిని గట్టిగా అరుచుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ మరీ చూసాము. నయాగరాలో ఒక రోజే ఉంటున్నాము, అన్ని కవర్ చేయగలమా లేదా అని డౌట్ పడ్డాం. గానీ ఈ ట్రిప్ అయితే చాలా సక్సెస్ఫుల్ గా గడిచింది. చూడాల్సినవన్నీ చూసేసాము. ఇంకా మిగిలిందల్లా రూమ్ కి వెళ్లి అందరం స్నానాలు చేయాలి. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. మీకు కంప్లీట్ నయాగరా ఎక్స్పీరియన్స్ కలిగింది అనుకుంటున్నాను. కలిగితే కింద లైక్ కొట్టి సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. అండ్ నోటిఫికేషన్స్ లో ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే అన్నిటికన్నా మీకు ఏది ఎక్కువ నచ్చిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మళ్ళీ రేపు న్యూయార్క్ లో కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.